తెలంగాణ ఈసెట్ 2025కి సంబంధించి మనకు ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది? అండ్ ఈ ట్యూషన్ ఫీ గానీ, సెల్ఫ్ రిపోర్టింగ్ గానీ చేసుకోకపోతే ఏమైతది? అండ్ సెకండ్ ఫేజ్‌కి, ఫైనల్ ఫేజ్‌కి ఎవరు ఎలిజిబుల్ అయితారు? అండ్ ఒకవేళ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే నెక్స్ట్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చా? అనే డౌట్స్‌కి ఈ వీడియో లోపల నేను డీటెయిల్‌గా క్లారిటీ అయితే ఇస్తా. సో, దానికంటే ముందు ఒకవేళ మీరు మన ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోర్రి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేసేయండి. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకు ట్యూషన్ ఫీ పే చేయడానికి అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి ఈ రోజైతే లాస్ట్ డేట్ ఉంది. సో, ఈరోజు అంటే మనకి 29థ్ జూన్ 2025 వరకు టైం అయితే ఉంది. సో, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోకపోతే మాత్రం ఈ వీడియో షేర్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోర్రి అని చెప్పుర్రి. ఓకేనా? సో, మనకి ట్యూషన్ ఫీ పే చేయడానికి అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి మనకైతే 29థ్ జూన్ 2025 వరకు టైం అయితే ఉంది. అది ఈరోజే. ఈరోజే లాస్ట్ డేట్ అయితే ఉందన్నట్టు. ఓకేనా? సో, మనకి ట్యూషన్ ఫీ పే చేసిన వాళ్ళు మాత్రమే లైక్ ట్యూషన్ ఫీ పే చేస్తే నీకు సీట్ అయితే కన్ఫర్మేషన్ అయిపోతదన్నట్టు. ఓకేనా? సో, ఈరోజైతే మనకి లాస్ట్ డే ఫర్ పేయింగ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్. సో, ఒకవేళ నువ్వు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే ఏమైతది? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఈస్ నాట్ డన్? సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే ఏమైతదంటే ఏం గాదు. ఓకేనా? సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మనకు ఏమైతే కాదు. ఒకటేందంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే నీ సీట్ అయితే క్యాన్సెల్ అయిపోతది ఆటోమేటిక్‌గా. ఓకేనా? సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే నీ సీట్ అనేది ఆటోమేటిక్‌గా క్యాన్సెల్ అయిపోతది. అండ్ సో, ఒకవేళ నువ్వు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలే అనుకో, నెక్స్ట్ ఫేజ్‌కి ఎలిజిబుల్ అయితావా? అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మనం కొంచెం అమౌంట్ కట్టి కాలేజ్ లోపల జాయిన్ అయ్యేదాన్ని సెల్ఫ్ రిపోర్టింగ్ అంటాం. సో, నువ్వు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే నెక్స్ట్ ఫేజ్‌కి ఎలిజిబుల్ అయితావా అంటే ఎలిజిబుల్ అయితావు. ఓకేనా? సో, నువ్వు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా నెక్స్ట్ ఫేజ్‌కి ఎళ్ళొచ్చు. ఆర్ ఎల్స్ నీకొచ్చిన సీట్‌ని క్యాన్సెల్ చేసుకొని కూడా నెక్స్ట్ ఫేజ్‌కి ఎళ్ళొచ్చన్నట్టు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా కూడా ఆటోమేటిక్‌గా నువ్వు ఆ సీట్ అయితే క్యాన్సెల్ అయిపోతాయి. యూ కెన్ గో ఫర్ నెక్స్ట్ ఫేజ్. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా కూడా మన నెక్స్ట్ ఫేజ్‌కి అయితే ఎళ్ళిపోవచ్చు. ఓకేనా? సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలా? వద్దా? అంటే చేస్తేనే బెస్ట్ నా ఒపీనియనే అంటే. ఓకేనా? సో, ఇన్ మై ఒపీనియన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలా? వద్దా? అనే థాట్‌లుంటే మాత్రం సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తేనే బెస్ట్. సో, ఎందుకు? అంటే సో, మనకి ఫస్ట్ ఫేజ్ లోపలున్న సీట్స్ అయితే సెకండ్ ఫేజ్ లోపల ఉండయి. కాబట్టి మీరు సెకండ్ ఫేజ్ లోపల లైక్ మళ్ళా మంచి కాలేజ్ దొరకాలంటే దొరకదు. ఎందుకంటే మీరొక లిస్ట్ అయితే చేసుకొనుంట్రు. ఆ లిస్ట్ ప్రకారం వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుంటారన్నట్టు. సో, మనకు నచ్చిన కాలేజెస్ అని చెప్పి కొన్ని లిస్ట్ అయితే యేసుకొనుంట్రు. ఆ లిస్ట్ లోపలికెళ్ళి మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుంట్రు. అందులోకెళ్ళి ఏదో ఒక కాలేజ్ వచ్చింది. కాబట్టి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోకుండా ఉండడం వల్ల ఏమైతదంటే, మీకు సీట్ అనేది నెక్స్ట్ ఫేజ్‌లో రావడానికి ఛాన్సెస్ అనేవి తక్కువుంటాయి. కాబట్టి మీరు ఆల్రెడీ మీకు ఈ ఫేజ్ 1లో సీట్ వచ్చింది కాబట్టి ఫైనల్ ఫేజ్ లోపల మీరు వెబ్ ఆప్షన్ ఏదైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోర్రి. ఓకేనా? ఫేజ్ 1లో ఆల్రెడీ సీట్ వచ్చింది కాబట్టి మీరేం చేస్తారు కదా అంటే ఫేజ్ 1లోది సీట్ అనేది కన్ఫర్మేషన్ చేసుకొని ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ ఇస్తే బెస్ట్. సో, యాస్ కంపేర్డ్ టు అంటే మేనేజ్మెంట్ లోపల నువ్వు మనీ కట్టి జాయిన్ అయ్యేదానికన్నా సో, కొంచెం కొంతో గొప్పో ఇదైతే బెస్ట్ నా ఒపీనియన్ ఏందంటే ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీట్ అనేది కొంతో గొప్పో బెస్ట్ అయితది. అండ్ కొంతో గొప్పో ఫీజ్ అయితే తక్కువైతే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, నీకు ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్‌ని మాత్రం విడిచిపెట్టుకోకు. సెల్ఫ్ రిపోర్టింగ్ జేసుకో. అండ్ నెక్స్ట్ ఫేజ్‌కి ఎళ్ళొచ్చు. ఓకేనా? సో, వాట్ ఇఫ్ యూ కన్ఫర్మ్ సీట్? ఒకవేళ నువ్వు సీట్‌ని కన్ఫర్మ్ చేసుకున్నావనుకో, ఓకేనా? సో, నీకు మంచి కాలేజ్ వచ్చింది, నచ్చింది అంటే కన్ఫర్మ్ చేసుకో. ఓకేనా? మంచి కాలేజ్ వచ్చింది. నీకు నచ్చిన సిట్యుయేషన్ లోపల నువ్వు కన్ఫర్మ్ చేసుకో. సో, నీకు లైక్ ఆ కాలేజ్ నచ్చినా, నచ్చకపోయినా కొంతో గొప్పో మంచి కాలేజ్ అయింది. సమ్‌వాట్ మంచి కాలేజే అన్న సిట్యుయేషన్ లోపల సీట్‌ని కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ ఫేజ్‌కెళ్ళు. ఓకేనా? సీట్‌ని కన్ఫర్మ్ చేసుకుంటే నెక్స్ట్ ఫేజ్‌కి ఎలిజిబుల్ అయితావా అంటే ఎలిజిబుల్ అయితావు. సీట్‌ని నువ్వు కన్ఫర్మ్ చేసుకోకపోయినా ఎలిజిబుల్ అయితావు. సీట్‌ని క్యాన్సెల్ చేసినా ఎలిజిబుల్ అయితావు. నువ్వసలు సెల్ఫ్ రిపోర్టింగ్ లాంటివి గాని ఏం చేయకపోయినా గూడా ఎలిజిబుల్ అయితావన్నట్టు. ఆటోమేటిక్‌గా సీట్ అనేది క్యాన్సెల్ అయిపోయి ఎలిజిబుల్ అయితావు నెక్స్ట్ ఫేజ్‌కి. సో, ఎవ్రీవన్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ఫేజ్ 2. ఓకేనా? ఫేజ్ 2కి సో, ఫైనల్ ఫేజ్ ఏదైతే ఉందో ఆ ఫైనల్ ఫేజ్‌కి ఎవ్రీవన్ ఈస్ ఎలిజిబుల్. సో, ఒకవేళ నీకు సీట్ వస్తే మాత్రం కన్ఫర్మేషన్ చేసుకొని నెక్స్ట్ ఫేజ్‌కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకో అని చెప్పి నా ఒపీనియన్. ఓకేనా? సో, వాట్ ఇఫ్ యూ గివ్ వెబ్ ఆప్షన్స్? సో, ఫేజ్ 2 లోపల నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినావు. నీకు సీట్ వచ్చింది. నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినావనుకో. సీట్ వచ్చింది. సీట్‌ని కన్ఫర్మ్ చేసుకొని నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినావు. అండ్ ఫేజ్ 2లో కూడా నీకు సీట్ వచ్చింది. అప్పుడు ఏమైతది కదంటే ఫేజ్ 1లో వచ్చిన సీటు ఆటోమేటిక్‌గా క్యాన్సెల్ అయిపోతది. అండ్ అమౌంట్ ఏదైతే ఉందో నీకు ట్రాన్స్‌ఫర్ చేయడమా, ఓకేనా? సో, రిఫండ్ అవ్వడమా అయితది. లేకపోతే ఆ కాలేజ్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వడమా అయితదన్నట్టు. సో, దాని గురించి మనం డీటెయిల్‌గా ఒకసారి అలాట్‌మెంట్స్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడదాం. ఓకేనా?
సో, ఎప్పుడైతే నీకు ఫేజ్ 1లా సీట్ వచ్చిందో, ఫేజ్ 1లా సీట్ వచ్చి నువ్వు కన్ఫర్మ్ చేసుకుంటావో, కన్ఫర్మ్ చేసుకొని నువ్వు నెక్స్ట్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటావు. అక్కడ కూడా సీట్ వస్తే ఓకేనా. సో, ఫేజ్ 1లో ఆల్రెడీ సీట్ వచ్చింది నీకు. ఓకేనా. ఫేజ్ 1లో ఆల్రెడీ సీట్ వచ్చింది. నువ్వు ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ ఇచ్చినావు. వెబ్ ఆప్షన్స్ ఇచ్చి ఫేజ్ 2 లోపల ఏం చేసినావు కదా అంటే నీకు ఫేజ్ 2లో మంచి కాలేజ్‌లో వెబ్ ఆప్షన్‌లో సీట్ వచ్చిందనుకో. సో, ఫేజ్ 2లో మంచి కాలేజ్, చెడ్డ కాలేజ్ అని కాదు. ఇది కూడా మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోరి. ఫేజ్ 2లో ఒకవేళ నీకు సీట్ వస్తే ఆటోమేటిక్‌గా ఫేజ్ 1లా వచ్చిన సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతది. ఓకేనా. కాబట్టి సో, ఇప్పుడు ఏదైతే ఫేజ్ 2 లోపల ఏం చేయాలి అంటే మంచి కాలేజ్‌లు ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. సో, ఫేజ్ 2కి వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇయ్యాలని చెప్పి నేను పక్కా గైడ్ చేస్తా. సో, మీరు దాని గురించి ఎట్లాంటి వరీ అయితే తీసుకోకురి. బట్ ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే లాస్ట్ డే. ఓకేనా. సో, పేమెంట్ చేయడానికి, ట్యూషన్ ఫీ పేమెంట్ చేయడానికి లాస్ట్ డే అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి లాస్ట్ డే. మీరు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీట్ అనేది ఎంతో ఆలోచించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు కాబట్టి ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీట్‌ని కన్ఫర్మ్ చేసుకొని యూ కెన్ గో ఫర్ సెకండ్ ఫేజ్. సెకండ్ ఫేజ్‌కెళ్తే సెకండ్ ఫేజ్‌లో కూడా నీకు మంచి కాలేజ్‌లో సీట్ వస్తే ఆటోమేటిక్‌గా ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అయితది. సో, ఇది మీరు గుర్తుపెట్టుకొని ఏం చేస్తారు కదా అంటే సెకండ్ ఫేజ్‌లో మంచి కాలేజ్‌లు మాత్రమే ఇయ్యిరి. టాప్ కాలేజ్‌లు మాత్రమే ఇయ్యిరి. సో, ఏది పడితే అది ఇయ్యకుర్రి. మళ్ళా బాధపడకుర్రి. ఓకేనా. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ అండ్ ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. సో, ఇది నేను చెప్పాల్సిన విషయం. ఐ హోప్ ప్రాపర్‌గా డెలివరీ అయిందనుకుంటున్నా. And that's it for today. Follow for more content and thank you so much. Signing off.